ప్రైజ్ ద లార్డ్ అండి. దేవుని నామం శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనలు 1 అధ్యాయం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. చూసారండి. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక్క మాట మనం మాట్లాడుకుందాం. ఏముందంటే పాపుల మార్గములో నిలువక. చూసారండి. మరి నిలిస్తే ఏమవుతుంది? ఈరోజు మనం కొంచెం నేర్చుకుందాం. ఏంటంటే నిలిస్తే ఆ పాపం నిన్ను కూడా బంధిస్తదంట. నిత్య మరణానికి మరి నిన్ను అప్పగిస్తది. యాక్చువల్లీ పాపం అంటే ఏంటండి అసలు? దేవుడు చెయ్యమన్నది చెయ్యకపోవడము, మరి చెయ్యొద్దన్నది చెయ్యడమే పాపం అన్నమాట. కాబట్టి దేవుని మాటలను, దేవుని చట్టాలను అతిక్రమించడమే మరి పాపము కదా! పాపం ఎలా ఉంటదంటే అది చూడడానికి చాలా రమ్యముగా ఉంటదంట. పాపం ఎలా ఉంటదండి? అది చూడ్డానికి రమ్యముగా ఉంటది. అట్రాక్టివ్‌గా ఉంటదంట. చేస్తున్నప్పుడు అది ఆనందాన్ని కలిగిస్తదంట. మరి చేశాక ఆవేదన మిగులుస్తదంట. పాపం యొక్క జన్మస్థలము హృదయం అండి. మత్తయి సువార్త మరి 15వ అధ్యాయం 19లో చూసుకున్నట్లయితే అక్కడ మనం చాలా చూసుకోవచ్చు. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాసాంగత్యములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణ హృదయములో నుండే వచ్చును. చూసారండి. ఎక్కడి నుంచి వస్తదంట అండి? హృదయాలోచన. అంటే హృదయంలో నీవేదైతే ఆలోచిస్తావో అది అక్కడి నుంచే వస్తదంట. మరి పాపం మనిషిని ఏం చేస్తదంటే అది తరమడం మొదలు పెడతా ఉంటదంట. అది ఎక్కడున్నా పట్టుకుంటది. మరి పట్టుకొని కదలకుండా మనల్ని బంధిస్తదంట. మరి దేవునికి మనకి సంబంధం లేకుండా చేస్తది. చివరికి సమాధానం లేకుండా చూస్తదండి కదా! కాబట్టి ఈరోజు మరి అలాంటి పాపంలో గనక మనం ఉన్నట్లయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే కీర్తనలు 1 అధ్యాయం. పాపుల మార్గములో నడవక. అంటే మన నడక ఎలాగుంది? మరి మన నడక మరి దేవుని వాక్యానుసారంగా ఉందా? మన నడక దేవుని చిత్తానుసారంగా ఉందా? మనం ఈరోజు తెలుసుకుందాం. విధేయత లేని జీవితం. చెప్పిన పని చెయ్యకపోవడము. చూసారా అండి? పాపం ఎలా కనిపిస్తుందండి? ఇందాక చెప్పాను. రమ్యముగా కనిపిస్తుంది. అది చెవులకు వినసొంపుగా కనిపిస్తదంట. చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తదంట. మరి ఆఖరికి మరి ఆదాము, అవ్వ ఏమైపోయారంట? దిగంబరులైపోయారండి. ఎప్పుడైతే మరి ఆ ఫ్రూట్‌ని చూసారో వారికెట్లా అనిపించిందది? అట్రాక్టివ్‌గా అనిపించింది. మరి తినాలనిపించింది. తిన్న తర్వాత దేవుని దగ్గర నుంచి వారు దూరం అయిపోయారండి. మరి ఈరోజు నీవు, నేను ఏదైతే మన హృదయ ఆలోచన ఉందో, ఏదైతే చెడు తలంపులున్నాయో మరి దానికి అట్రాక్ట్ అయిపోతే మరి ఈరోజు మనం దిగంబరులం అయిపోతాము. మనం పాపం గురించి చూసుకున్నట్లయితే మరి దావీదు చేసిన పాపాన్ని మనం చూసుకుందామండి. యాక్చువల్లీ దావీదుకి యుద్ధము చేసే టైం. కానీ మరి దావీదు ఏం చేస్తున్నాడంట? మిద్దె మీద నడుస్తున్నాడండి. రాజు పనేంటి? సైన్యమును సిద్ధం చేసుకోవాలి. మరి అన్ని ఎక్విప్‌మెంట్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. లేదా ప్రార్థించాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడండి? 2 చేయకుండా మరి తిరుగుతున్నాడు. చూసారండి? ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ హౌస్. చూసారండి? మైండ్ ఎప్పుడైతే ఎంప్టీగా ఉంటదో నీ ఆలోచనలు తప్పుదారిలోకెళ్తాయి. మరి పక్క వారిని కంపేర్ చేసుకుంటా ఉంటే మరి నేను ఎలా ఉంటే బావుంటదని ఆలోచన వస్తది. కాబట్టి దావీదేం చేస్తున్నాడంటే పైన తిరుగుతా మరి స్నానం చేసే ఒక స్త్రీని చూసాడు. చూసారా అండి? స్త్రీని చూస్తే పర్వాలేదండి. కానీ మన కళ్ళు ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో మనము చేస్తే పాపమండి. కానీ న్యూ టెస్ట్‌మెంట్‌లో చూస్తే పాపము. ఏమి చూస్తున్నామో, ఏమి చేస్తున్నామో వి హావ్ టు గివ్ అకౌంట్ టు గాడ్ కదా! మరి బెర్షెబాను చూసాడు. మరి పక్క భార్యని కోరుకున్నాడండి. మరి 10 ఆజ్ఞల్లో మనకుంది కదా! మరి పొరుగువానిది ఏది ఆశించొద్దు అన్న వాక్యము మరి దావీదు మర్చిపోయాడు. మరి తను చూస్తున్నప్పుడు మరి ఆ పాపానికి లోబడిపోయాడు. మరి దాని పర్యవసానం మనందరికీ తెలుసు. దేవుని దగ్గర నుండి మరి దూరం అయిపోయాడనమాట. మరి సమాధానం లేకుండా ఉన్నాడు. మరి చూసారా? రాజు ఉన్న పరిస్థితిలో మరి మరి ఆయన యుద్ధానికి ప్రిపేర్ అవ్వకుండా ఆయన ఏం చేస్తున్నాడు? తిరుగుతా ఉన్నాడు. మరి ఈరోజు నా ఆలోచనలు ఎలా తిరుగుతున్నాయి? దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నామా? దేవుని మాటకు లోబడుతున్నామా? దేవుని మాటకు మనం విధేయత చూపిస్తున్నామా? లేదా లోకులు వేసే దానికి మరి లోకార్షణకి మనం వెళ్ళిపోతున్నామా? ఎలాంటి అట్రాక్షన్‌కి మనం ఈరోజు మరి మనం గురవుతున్నాం? మనల్ని మనము పరీక్షించుకుందామండి. మరి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నీతో, నాతో ఈరోజు దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. నువ్వు పాపం మార్గంలో వెళ్ళకుండా నా సన్నిధికొస్తే నేను నిన్ను కాపాడుతాను. కునుకక, నిద్రపోక, ఇదిగో నా కుమారుడా, నా కుమార్తె, నీ పేరు నా అరచేతిలో చెక్కుకున్నానని వాగ్దానం చేశాడండి. అలాంటి దేవుడి వాగ్దానాన్ని మనం నమ్ముదామండి. అలాంటి వాగ్దానాన్ని మన జీవితంలో మరి స్థిరపరచుకుందాము. దేవుడు మరి ఈ మాటలు ఈరోజు మీతో మాట్లాడితే పశ్చాత్తాపపడదామండి. చిన్న ప్రార్థన
చేసుకుందాం. అవునైనా నీకు అవిధేయతగా ప్రభా నైనా మేమేమైతే ప్రభా నైనా చేసున్నామో ఒక్కసారి మమ్మల్ని క్షమించండి నైనా ప్రభా. పాపం రమ్యముగా కనిపించినప్పుడు ప్రభా నైనా మేము ఆ దారిలో వెళ్ళిపోయి ఉంటే నైనా ఒక్కసారి మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాము నైనా ప్రభా. వాక్యం విని మా జీవితాల్ని ప్రభా నీ సన్నిధిలో కట్టుకునే హృదయాలు దయచేస్తున్నందుకు నీకే స్తోత్రాలు స్తుతులు అర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.